ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 4వ వారము 4వ రోజు. యెషయా 30వ అధ్యాయము 15 నుండి 17 వచనములు. మన భద్రత దేవుడే. తన స్థితిని చూచిన ఎఫ్రాయిము ఏమి చేశాడో మనము ఇప్పుడు చూద్దాము. తాను రోగి అవుటను ఎఫ్రాయిము చూచెను. తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. యెషయా 5:13. తనలో శక్తి పోయిందని ఎఫ్రాయిము తెలుసుకున్నప్పుడు వేరే శక్తిని అరువు తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ దినములలో బలమైన శక్తిగానున్న అష్షూరుతో సంబంధము పెట్టుకున్నాడు. మనము కూడా ఇలానే చేస్తాము. మనలోని ఆత్మీయ భద్రత పోయినప్పుడు అటూ ఇటూ తిరుగుచూ పోగొట్టుకునిన దానిని పొందుటకు ఇతర ప్రయత్నాలు చేస్తాము. మనము కూర్చుకునివాళ్లలా ప్రవర్తిస్తాము. మన హోదా భద్రంగా ఉండడానికి ఈ సంఘం నుండి ఆ సంఘానికి తిరుగుతాము. లేదా మరియొక సేవా సంఘములో సభ్యులుగా చేరుతాము. వృద్ధాప్యములో భద్రంగా ఉండగలందుకు ఇప్పుడే విశ్రాంతి గదులను ఏర్పాటు చేసుకొంటాము. మన విరామకాలము చీకుచింత లేకుండా ఉండుటకై ఏదేని సేవా కార్యక్రమము చేయు సంఘములో సభ్యులుగా చేరుతాము. మనకు రాజకీయ భద్రత ఉండడానికి ఒక రాజకీయ పార్టీలో చేరుతాము. మన నిత్యత్వమును గూర్చిన జాగ్రత్తతో ఒక మతపరమైన సంఘములో సభ్యత్వం పొందుతాము. కాని ఇవన్నీ మనకు భద్రత నివ్వజాలవు. అష్షూరు నీకు భద్రత నివ్వజాలడు. దేవుని యొద్దకు వెళ్లి ఆయన ముందు భారమంతా పెట్టి జరిగినది యథార్థంగా ఒప్పుకుని సమస్య పరిష్కారానికై అడిగి ఆయన చెప్పునది వినినదానికి విధేయుడవైనట్లయితే నీవు మరలా భద్రత పొందగలవు. ఇలా ప్రార్థించుము. ఓ దేవా, నన్ను నీ స్వాధీనములో ఉంచుకో. నన్ను నీవానిగా చేసుకొనుము. అప్పుడు ఆయన ఏ ఇతర ప్రశ్నలు నిన్నడగకుండా నీవు కోరిన విధంగా చేస్తాడు. ఆయన నిన్ను ఒక్క ప్రశ్న మాత్రము అడుగుతాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవు బాగుగా ఉండగోరుచున్నావా? అట్లయితే నీవు కోరింది నీకు దొరుకుతుంది. పునర్నిర్మాణము చేయటానికి బదులు మాసికలు వేసుకుని బాగా ఉన్నామనే భ్రమలో కాలం గడుపవద్దు. గది మధ్య భాగాన్ని ఊడ్చి మూలలు విడిచిపెట్టవద్దు. దుమ్ము ఉండేది మూలల్లోనే. గది అంతా ఊడ్చబడాలి. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.